హాయ్ అండి. ఈరోజైతే నేను గోంగూర పచ్చడి అయితే చేశాను. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఒక ప్యాన్‌లో ఆయిల్ తీసుకొని జీలకర్ర, అల్లము, కరివేపాకు, ఎండుమిరపకాయలు తీసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఒక 5, 6 ఎండుమిరపకాయలు అయితే సరిపోతాయి. ఫ్రై చేసుకొని ఇలా పక్కన పెట్టి ముందైతే ఇది పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇగోండి పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ప్యాన్‌లో ఒక 2 టమాటీలు, ఒక 5, 6 పచ్చిమిరపకాయలు, ఒక హాఫ్ ఆనియన్ వేసుకొని కొంచెం ఇలా మగ్గిన తర్వాత అప్పుడైతే గోంగూరనైతే వేసేద్దాం. గోంగూర వేసిన తర్వాత ఇగోండి దానిలో నుంచి వాటర్ అయితే వస్తుంది కదా, వాటర్ ఇంకిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇగోండి చూసారా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారబెట్టుకొని మిక్సీ చేసేయడమే. ఇది మిక్సీ చేసిన తర్వాత మళ్ళీ ఆయిల్లోని ఆవాల నూనె అయితే తీసుకున్నాను. ఇది అయితే కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, పోపులు అన్నీ తీసుకొని కొంచెం ఎల్లుల్లిపాయ రమ్మలనమాట. ఎల్లుల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి. మెయిన్ అదే అంత పచ్చడిలోకి. సో తీసుకున్న తర్వాత ఇందులోనే ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఒక ఆనియన్ అయితే వేసుకుంటున్నాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిని అయితే వేసానండి. వేసిన తర్వాత ఇదైతే సిమ్లో పెట్టి ఇగోండి ఆయిల్ తేలే వరకు ఇలాగా ఫ్రై చేస్తూ ఉండాలి. మన పచ్చడి అయితే రెడీ.